ఆల్ ఇండియా 7వ ర్యాంక్ సాధించి కలెక్టర్ అయిన రోజున ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన ప్రేయసి వేరొకరికి భార్య అయ్యిందని తెలిస్తే ఆ వ్యక్తి గుండె కోత ఎలా ఉంటుంది? కార్తీక్ నిశ్శబ్దాన్ని, అతని నిగూఢ ప్రేమను అర్థం చేసుకున్న సూర్యచంద్రిక ఏళ్ల తరబడి తన ప్రేమను మనసులోనే దాచుకుని చేసిన త్యాగం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? తన వల్ల జీవితాలను కోల్పోయిన ఇద్దరు వ్యక్తులను కార్తీక్, చంద్రిక ఒకటి చేయడం కోసం సంజన తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయమేటి? ప్రేమ అంటే కేవలం పొందడమేనా? లేక తనవారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునే నిస్వార్థ త్యాగమా? వైజాగ్ నగరంలోని ఆ డిగ్రీ కాలేజీకి సముద్రపు గాలుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. కార్తీక్ ఆ కాలేజీలో ఒక మిస్టర్ పర్ఫెక్ట్. ఇస్త్రీ నలగని చొక్కా, చేతిలో ఎప్పుడు ఏదో ఒక జనరల్ నాలెడ్జ్ పుస్తకం. ఇవే అతని ప్రపంచం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కార్తీక్కు తన తండ్రి పడుతున్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. ఒక సోమవారం ఉదయం కాలేజీ సెమినార్ హాల్లో యువత, సామాజిక బాధ్యత అనే అంశంపై చర్చ జరుగుతోంది. కార్తీక్ ముందు వరుసలో కూర్చుని శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే వెనుక నుంచి ఒక గొడవ వినిపించింది. సంజన తన స్నేహితులతో కలిసి హాల్లోకి ప్రవేశించింది. సంజన అంటే ఆ కాలేజీలో తెలియని వారు లేరు. అల్లరి, ఆటపాటలు, ఎప్పుడూ నవ్వుతూ పలకరించే తత్వం ఆమె సొంతం. ఆమె ఏదో జోక్ వేసి నవ్వుతుండగా ఆ నవ్వుల సవడికి కార్తీక్ వెనక్కి తిరిగి చూశాడు. కిటికీలో నుంచి పడుతున్న సూర్యరశ్మి ఆమె ముఖంపై పడి మెరిసిపోతోంది. ఆమె నవ్వులో ఒక స్వచ్ఛత, కళ్ళలో ఒక మెరుపు కార్తీక్ను ఒక్క క్షణం మౌనం చేశాయి. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయిని చూసి అతని పెన్ను ఆగింది. ఆమె నవ్వు కార్తీక్ మనసులో ఒక తెలియని రాగాన్ని మీటింది. అదే వారిద్దరి కళ్ళు కలిసిన తొలి క్షణం. తొలి పరిచయం తర్వాత వీర్వారిని తరచుగా కలిసేలా చేసింది. కార్తీక్ లైబ్రరీలో సైలెంట్గా కూర్చుని చదువుకుంటుంటే సంజన అక్కడికి వచ్చి తన సిలబస్ బుక్స్ కోసం వెతికేది. ఒకరోజు సంజనకు కావలసిన ఎకనామిక్స్ నోట్స్ దొరకక ఇబ్బంది పడుతుంటే కార్తీక్ తనే స్వయంగా వెళ్లి ఆ బుక్ అందించి తన దగ్గర ఉన్న హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ఇచ్చాడు. థాంక్స్ కార్తీక్, నువ్వు ఇంత బాగా నోట్స్ రాస్తావని తెలియదు. అసలు లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు ఉంటాయని నీ వల్లే తెలిసింది అంటూ సంజన నవ్వింది. ఆ నవ్వుకు కార్తీక్ ముఖంలో కూడా చిన్న చిరునవ్వు మొలిచింది. అక్కడి నుంచి వారి మధ్య నోట్స్ మార్పిడి, సబ్జెక్ట్ డౌట్స్ చర్చలు మొదలయ్యాయి. కార్తీక్కు సంజనలోని చొరవ, లోకజ్ఞానం చూసి ఆశ్చర్యం కలిగేది. పుస్తకం లేని విషయాలను కూడా ఆమె చాలా చమత్కారంగా మాట్లాడేది. మరోవైపు కార్తీక్ పట్ల ఉన్న అంకిత భావం, అతని ఏకాగ్రత సంజనను ఆకర్షించాయి. కాలేజీ కారిడార్లలో వారిద్దరూ నడుస్తూ వెళ్తుంటే అందరూ ముచ్చటగా చూసేవారు. కార్తీక్ నిశ్శబ్దాన్ని సంజన మాటలు భర్తీ చేసేవి. ఆ ఇద్దరి మధ్య కేవలం స్నేహమే ఉందని అందరూ అనుకున్నా వారి కళ్లలో ఒకరిపై ఒకరికి తెలియని ఇష్టం మెల్లమెల్లగా మొలకెత్తుతోంది. ఆ స్నేహం ఒక అందమైన ప్రేమకథకు పునాది అని అప్పటికి వారికి కూడా తెలియదు. వైజాగ్ బీచ్ రోడ్డు. సూర్యాస్తమయం వేళ ఆకాశం అంతా కుంకుమ వర్ణంలో మెరిసిపోతోంది. డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలు ముగిసిన ఆ సాయంత్రం కార్తీక్ మరియు సంజన ఇసుక తిన్నెలపై నడుస్తున్నారు. సాధారణంగా ప్రతి విషయాన్ని అనర్గళంగా మాట్లాడే కార్తీక్ ఆ రోజు మాత్రం ఎందుకో మౌనంగా ఉన్నాడు. అతని మనసులో ఒకటే అలజడి. కార్తీక్, ఏంటి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? సముద్రం కంటే నీ మౌనమే ఎక్కువుంది అంటూ సంజన ఆట పట్టించింది. కార్తీక్ ఆగిపోయాడు. నేరుగా సంజన కళ్ళలోకి చూస్తూ, సంజు, నా జీవితంలో లక్ష్యం ఒక్కటే ఉండేది, చదువు. కాని ఇప్పుడు ఆ లక్ష్యానికి ఒక తోడు కావాలనిపిస్తోంది. అది నువ్వే అని నా ప్రతి శ్వాస చెబుతోంది. నిన్ను కేవలం స్నేహితురాలిగా చూడలేకపోతున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలోకి వస్తావా అని అడిగాడు. సంజన ఒక్క క్షణం నిశ్చేష్టురాలైంది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లలో బాధ లేదు, అనంతమైన ప్రేమ ఉంది. నేను ఈ మాట కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాను కార్తీక్. నీ పుస్తకాల్లో నువ్వు వెతుక్కునే జ్ఞానం కంటే నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమే నాకు ఎక్కువ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ హోరున వీస్తున్న సముద్రపు గాలుల సాక్షిగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆ రోజే వారు బాసలు చేసుకున్నారు. ప్రేమ పుట్టిన తర్వాత మనుషులు బాధ్యత మరచిపోతారని అంటారు. కాని సంజన ప్రేమ కార్తీక్ను మరింత బాధ్యతాయుతంగా మార్చింది. ఒకరోజు కాలేజీ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు సంజన చాలా సీరియస్గా కార్తీక్ వైపు చూసింది. కార్తీక్, మనం ప్రేమించుకుంటున్నాం నిజమే, కాని మన ప్రేమ గెలవాలంటే సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నువ్వు ఒక సాధారణ ఉద్యోగితో ఆగిపోకూడదు. నీలో ఉన్న తెలివితేటలకు, నీకున్న పట్టుదలకు నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఇది నా కల కాదు, ఇది మన కల అంది. కార్తీక్ కొంచెం సంకోచంగా, కాని సంజు, ఐఏఎస్ అంటే అది దేశంలోనే అత్యున్నత పరీక్ష. దానికి ఎంతో ఖర్చు, సమయం పడుతుంది. నా పరిస్థితి నీకు తెలుసు కదా అన్నాడు. సంజన అతని చేతిపై తన చేయి వేసి, డబ్బు వస్తుంది, పోతుంది కార్తీక్, కాని కాలం తిరిగిరాదు. నువ్వు కష్టపడు, నీకు అండగా నేనుంటాను. నీ వెనుక ఒక శక్తిలా నేను నిలబడతాను. నా మీద ఒట్టు వేసి చెప్పు, నువ్వు దీనికోసం ప్రాణం పెట్టి చదువుతావని అని అడిగింది. కార్తీక్ ఆమె కళ్ళని, ఆశను, నమ్మకాన్ని చూసి చలించిపోయాడు. ఆమె చేతిపై చేయి వేసి మాట ఇచ్చాడు. ఆ రోజు నుండి కార్తీక్ ప్రపంచం మారిపోయింది. ప్రేమ అంటే కేవలం కబుర్లు చెప్పుకోవడం కాదు,
ఒకరి ఎదుగుదలకు మరొకరు నిచ్చెనలా మారడం అని వారు నిరూపించారు. సంజన ప్రోత్సాహంతో కార్తీక్ ఢిల్లీ ప్రయాణానికి పునాదులు వేసుకోవడం మొదలుపెట్టాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేశాయి. కార్తీక్ కాలేజ్ టాపర్గా నిలిచాడు. కాని ఆ సంతోషం కంటే విడిపోవాలనే బాధ వారిద్దరినీ వెంటాడుతోంది. కార్తీక్ ఢిల్లీ వెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. వైజాగ్ రైల్వే స్టేషన్ ఆ రోజు చాలా సందడిగా ఉంది. కాని కార్తీక్ సంజనల ప్రపంచం మాత్రం నిశ్శబ్దంగా అయిపోయింది. ప్లాట్ఫామ్ మీద రైలు కూత పెడుతుంటే సంజన గుండె ఆగినంత పనైంది. కార్తీక్ కళ్ళలోకి చూడలేక తల వంచుకుంది. కార్తీక్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి, "వెళ్ళొస్తాను సంజు, జాగ్రత్త" అన్నాడు. సంజన ఒక్కసారిగా అతని చేతులు పట్టుకుని కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను ఆపుకుంటూ, "కార్తీక్, ఈ రోజు నుంచి నీ గమ్యం ఒక్కటే. వెనక్కి తిరిగి చూడకు. నా జ్ఞాపకాలు నిన్ను బలహీనపరచకూడదు. నీకు బలమవ్వాలి. నువ్వు కలెక్టర్ అయ్యాకే తిరిగి రావాలి. అప్పటి వరకు ఈ సంజన నీకోసమే ఎదురుచూస్తుంది" అని గద్గద స్వరంతో చెప్పింది. రైలు కదులుతుంటే కిటికీ పక్కన ఉన్న కార్తీక్ వైపు చూస్తూ కళ్ళలోని కన్నీరు చుక్కలు రాలుతుంటే ఆమె వీడ్కోలు పలికింది. ఆ క్షణం వారిద్దరి జీవితాల్లో అత్యంత భారమైనది. అనంతరం సంజన తన కెరీర్ కోసం ఎంబీఏలో చేరుతుంది. ఢిల్లీ. ఎటు చూసినా కొత్త మనుషులు, తెలియని భాష, ఎముకలు కొరికే చలి. రాజేంద్ర నగర్లోని ఒక ఇరుకైన సందులో ఉన్న చిన్న గది కార్తీక్ నివాసం. ఆ గదిలో కేవలం ఒక మంచం నిండుగా పుస్తకాలు ఉన్న ఒక టేబుల్ మాత్రమే ఉన్నాయి. కార్తీక్ పోరాటం మొదలైంది. పగలు కోచింగ్ సెంటర్లో గంటల తరబడి క్లాసులు వినడం, లైబ్రరీలో నోట్స్ రాసుకోవడం. ఇక రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని సివిల్స్ సిలబస్తో యుద్ధం చేయడం. బయట ప్రపంచంతో అతనికి సంబంధం లేదు. ఒక్కోసారి ఆకలి వేసినా, నిద్ర వచ్చినా సంజనకి ఇచ్చిన మాట అతన్ని మేల్కొలిపేది. రోజు మొత్తం మీద అతను ఎదురు చూసేది కేవలం రాత్రి 10 గంటల కోసం. అప్పుడే సంజన నుంచి ఫోన్ వస్తుంది. "కార్తీక్, భోజనం చేశావా? ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సాధిస్తావు. నాకు నమ్మకం ఉంది" అని ఆమె చెప్పే ఆ 10 నిమిషాల మాటలు కార్తీక్కు ఒక పవర్ఫుల్ ఎనర్జీ డ్రింక్లా పనిచేసేవి. రోజంతా పడ్డ అలసట అంతా ఆమె గొంతు వినగానే మాయమైపోయేది. ఆ 10 నిమిషాల సంభాషణే అతనికి తర్వాతి 24 గంటల పోరాటానికి అవసరమైన ఇంధనం ఫ్యూల్ అందించేది. ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కార్తీక్ తన తపస్సును కొనసాగించాడు. సంజన ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా ఎంపికవుతుంది. కాలేజీలో అల్లరి పిల్లగా ఉన్న సంజన ఇప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా మారిపోయింది. ఆమె డ్రెస్సింగ్లో, మాటతీరులో ప్రొఫెషనలిజం వచ్చినా ఆమె మనసు మాత్రం ఇంకా ఆ వైజాగ్ తీరంలో కార్తీక్తో గడిపిన క్షణాల్లోనే ఉండేది. ఆమెకు వచ్చే మొదటి నెల జీతం చూసి సంజన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ డబ్బుతో కార్తీక్కు ఢిల్లీలో అవసరమైన మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ ఫీజులు కట్టొచ్చు అని ఆలోచించింది. కాని కార్తీక్ స్వభావం ఆమెకు తెలుసు. తను పస్తులున్నా సరే, ఎదుటివారి నుంచి, ముఖ్యంగా తను ప్రేమించిన అమ్మాయి నుంచి డబ్బు తీసుకోవడానికి అతని ఆత్మగౌరవం అంగీకరించదు. అతని లక్ష్యం మీద ఆ ప్రభావం పడకూడదని, అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని సంజన తన ఆలోచనను విరమించుకుంటుంది. కాని అతనికి తెలియకుండా అతని చెల్లెలి అకౌంట్కు అప్పుడప్పుడు డబ్బులు పంపుతూ కార్తీక్ ఇంటి అవసరాలు తీరుస్తూ ఉండేది. కార్తీక్ ఏకాగ్రత కేవలం చదువు మీదే ఉండాలని ఆమె పడ్డ తపన అది. సంజన జీవితంలో ఆ రోజు ఒక చీకటి రోజు. ఆమె తండ్రి విశ్వనాథన్ గారు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో 30 ఏళ్లుగా నిజాయితీ గల అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ యజమానులు రాజకీయ అండతో 5 కోట్ల రూపాయల మేర భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం బయటకు వచ్చేసరికి యాజమాన్యం చాలా తెలివిగా అన్ని పత్రాల మీద విశ్వాసం సంతకాలు ఉండేలా ప్లాన్ చేసింది. ఒక సాయంత్రం సంజన ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీస్తే పోలీసులు నిలబడి ఉన్నారు. విశ్వనాథం గారు ఫోర్జరీ చేసి 5 కోట్లు కాజేశారు. ఆయనను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయనను బలవంతంగా జీపు ఎక్కించారు. సంజన కాళ్లకు భూమి కదిలిపోయినట్లయింది. మా నాన్న తప్పు చేయలేదు. ఆయనకు అసలు అంత డబ్బు ఎందుకు అని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఆ నింద ఆయన వ్యక్తిత్వాన్ని ముక్కలు చేసింది. మధ్యతరగతి కుటుంబం మీద పడిన ఈ అసనిపాతం సంజనను ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఆ రాత్రి ఆమె కార్తీక్కు ఫోన్ చేయాలని అనుకుంది కాని మరుసటి రోజు అతనికి అత్యంత ముఖ్యమైన మెయిన్స్ పరీక్ష ఉందని తెలిసి కన్నీళ్లను మింగుతూ ఫోన్ పక్కన పెట్టేసింది. విశ్వనాథం గారి అరెస్టు వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆ ఊరి రాజకీయ నాయకుడు రాజశేఖర్. అతనికి అధికారం, అహంకారం రెండూ ఎక్కువే. అతని కొడుకు అజయ్ డిగ్రీ కాలేజ్ రోజుల్లోనే సంజన అందానికి, వ్యక్తిత్వానికి అజయ్ ఆకర్షితుడయ్యాడు. కాని సంజన కార్తీక్ను ప్రేమిస్తుందని తెలిసి అప్పట్లో ఏమీ చేయలేక పగ పెంచుకున్నాడు. తన తండ్రి రాజశేఖర్ ద్వారా ఈ ఆర్థిక నేరం కేసును పక్కాగా ప్లాన్ చేయించి సంజన తండ్రిని ఇరికించాడు. ఒకరోజు సంజన తన తండ్రిని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి లాయర్ల చుట్టూ తిరుగుతుండగా రాజశేఖర్ తన కారును ఆమె ముందు ఆపుతాడు. సంజన, నీ తండ్రి 30 ఏళ్ల పరువు గంగలో కలిసింది.
ఆయన్ని బయటకు తీసుకురావాలంటే కోర్టులు పోలీసులు సరిపోరు. నా తలుపు కావాలి. మా అబ్బాయి అజయ్ నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నీవు మా ఇంటి కోడలివి కావడానికి ఒప్పుకుంటే రేపు ఉదయానికల్లా నీ తండ్రిపై ఉన్న కేసులన్నీ మాయమైపోతాయి. లేదంటే మీ నాన్న జైలులోనే మగ్గిపోవాలి అని విషం చిమ్ముతాడు. సంజనకు అప్పుడు అర్థమవుతుంది, ఈ కుట్ర అంతా తనని బంధించడానికే అని. సంజన పరిస్థితి అగ్నిగుండంలా మారింది. ఒకవైపు ఢిల్లీలో కార్తీక్ తన జీవితాశయమైన సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతనికి ఫోన్ చేసి ఈ విషయం చెబితే అతను తన చదువు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాడని ఆమెకు తెలుసు. అతని కలని చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు. మరోవైపు జైలు ఊచల వెనుక కృశించిపోతున్న తండ్రి, నేను ఏ పాపం చేయలేదు సంజు, నన్ను నమ్ము అని ఆయన అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. అద్దంలో తనను తాను చూసుకుంటూ సంజన బోరున విలుపిస్తుంది. కార్తీక్, నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను కలెక్టర్గా చూడాలా? లేక నన్ను కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని ఈ నరకం నుంచి బయటపడేయాలా? నా ప్రేమను గెలిపించుకుంటే నా తండ్రి ప్రాణం పోతుంది. నా తండ్రిని కాపాడుకుంటే నా శ్వాసలాంటి నీ ప్రేమ దూరం అవుతుంది. ఆమె మనసు ముక్కలవుతుంది. ప్రేమకు బాధ్యతకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఆమె ఊపిరి సల్పక నలిగిపోతుంది. కళ్ల ముందు కార్తీక్ నవ్వుతున్న ముఖం, మరోవైపు జైలులో దీనంగా ఉన్న తండ్రి ముఖం. సంజన అనుభవిస్తున్న ఈ నరకం వర్ణనాతీతం. తన త్యాగం ద్వారా ఎవరిని కాపాడుకోవాలో తెలియక దేవుడిని నిందిస్తూ ఆ రాత్రంతా కన్నీళ్లతో గడుపుతుంది. సంజన తండ్రి విశ్వనాథం గారు జైలులోని వాతావరణాన్ని, తనపై పడిన నిందను భరించలేకపోయారు. ఆ అవమాన భారంతో ఆయనకు జైలులోనే తీవ్రమైన గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంది. పోలీసులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ఐసీయూ బయట నిలబడిన సంజనకు డాక్టర్లు ఒకటే చెబుతారు, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మానసిక ఒత్తిడి అస్సలు ఉండకూడదు. ఆయనను వెంటనే మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. అదే సమయానికి రాజశేఖర్ అక్కడికి వస్తాడు. క్రూరమైన చిరునవ్వుతో, చూసావా సంజన, సమయం మించిపోతోంది. ఇప్పుడు నీ తండ్రి ప్రాణం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు. నా సొంత ఖర్చుతో ఆయన్ని కాపాడుతాను. కేసులన్నీ కొట్టేయిస్తాను. లేదంటే ఈ రాత్రే నీ తండ్రి శవాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. సంజన కళ్ళ ముందు చీకటి కమ్మింది. ఒకవైపు తన ప్రాణం కార్తీక్, మరోవైపు తనకు జన్మనిచ్చిన తండ్రి ప్రాణం. తన వ్యక్తిగత సంతోషం కంటే తండ్రి ప్రాణం ముఖ్యమని ఆమె నిర్ణయించుకుంటుంది. సరే, నేను అజయ్ని పెళ్లి చేసుకుంటాను. కాని మా నాన్నను కాపాడండి అని తన ఆత్మను చంపుకొని మాట ఇస్తుంది. ఆ రోజే ఆమె తన ప్రేమకు సమాధి కట్టడం మొదలుపెట్టింది. రాజశేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సంజన మాట మార్చకముందే అజయ్తో ఆమె నిశ్చితార్థాన్ని అతి తక్కువ మంది సమక్షంలో చాలా గోప్యంగా జరిపిస్తాడు. సంజన ముఖంలో కళ లేదు, కళ్ళలో జీవం లేదు. ఎవరో బలవంతంగా పెట్టిన ముగ్గులా ఆమె నిలబడి ఉంది. అజయ్ తన వేలికి ఉంగరం తొడుగుతుంటే సంజన మనసు కార్తీక్ గురించి తల్లడిల్లిపోతోంది. అదే సమయంలో ఢిల్లీలో ఉన్న కార్తీక్ తన ప్రిపరేషన్ మధ్యలో సంజన వాయిస్ వినాలని ఆతృతగా ఫోన్ చేస్తాడు. కాని సంజన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కాని ఆమె ఎత్తదు. ఆమె చేతులు వణుకుతున్నాయి. గుండె గొంతులోకి వస్తోంది. ఆమెకు తెలుసు, ఇప్పుడు కార్తీక్తో మాట్లాడితే తన నిర్ణయం బలహీనపడిపోతుందని. కార్తీక్ వరుసగా మెసేజ్లు పంపిస్తుంటాడు. సంజు, ఏమైంది? ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? నీతో మాట్లాడకపోతే నాకు చదువు మీద దృష్టి కుదరడం లేదు. నీ ఆశీస్సులు నాకు కావాలి. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు. ఆ మెసేజ్లు చూస్తూ సంజన రాత్రంతా ఒక మూలన కూర్చుని బావురుమంటుంది. కార్తీక్ ఫోటోను గుండెలకు హత్తుకుని, నన్ను క్షమించు కార్తీక్. నీకు ద్రోహం చేస్తున్నానని నాకు తెలుసు. కాని నా తండ్రిని చంపుకోలేను. నువ్వు కలెక్టర్ అవ్వాలి. నా జ్ఞాపకాలు లేకుండా నువ్వు గొప్పగా ఎదగాలి అని ఏడుస్తూ తన వేలికున్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూసి విలపిస్తుంది. ఆ రాత్రి ఆమె కన్నీళ్లు ఆమె తలగడను తడిపి ముద్ద చేశాయి. ఆ రోజు ఢిల్లీలో వాతావరణం చాలా ఉత్కంఠగా ఉంది. సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి. కార్తీక్ ఆతృతగా వెబ్సైట్ ఓపెన్ చేశాడు. పీడీఎఫ్ ఫైల్లో తన రోల్ నంబర్ కోసం వెతికాడు. కార్తీక్ వర్మ, ఆల్ ఇండియా 7వ ర్యాంక్ అని కనిపించగానే అతని కళ్ళలో ఆనందబాష్పాలు రాలాయి. తన కష్టం, సంజన నమ్మకం ఈ రోజు గెలిచాయి. అతను మొదటి ఫోన్ సంజనకు చేశాడు. కాని ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ స్విచ్ ఆఫ్ అనే సందేశం వినిపించింది. బహుశా తను ఆఫీస్ పనిలో ఉండి ఉంటుంది అని సరిపెట్టుకుని వెంటనే వైజాగ్ బయలుదేరాడు. నేరుగా సంజన ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ గేటుకు తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని అడగగా, వారి తండ్రికి ఏదో పెద్ద కష్టం వచ్చింది బాబూ. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అని తెలిసింది. కార్తీక్ గుండెలో రాయిపడింది. తను గెలిచిన వార్త చెప్పాల్సిన మనిషి కనిపించకుండా పోవడం, తనను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తికి శూన్యం ఎదురవ్వడం అతన్ని పిచ్చివాడిని చేసింది. తను సాధించిన విజయం ఆమె లేనిదే వెలవెలబోతోందని కార్తీక్ కుమిలిపోయాడు. అదే రోజు, అదే ముహూర్తానికి రాజశేఖర్ పట్టుబట్టి అజయ్, సంజనల వివాహాన్ని వైభవంగా ఏర్పాటు చేశాడు. కళ్యాణ మండపం అంతా పూల అలంకరణలు,
మంగళ వాయిద్యాలతో కోలాహలంగా ఉంది. కాని పెళ్లి పీటల మీద కూర్చున్న సంజన మాత్రం ఒక జీవం లేని విగ్రహంలా ఉంది. ఆమె కట్టుకున్న పట్టుచీర, మెడలోని నగలు ఆమెకు సంకెళ్లలా అనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు నిరంతరం కళ్యాణ మండపం గేటు వైపు చూస్తున్నాయి. ఒకవైపు కార్తీక్ వస్తాడేమో అన్న భయం, మరోవైపు అతను రాకూడదనే ప్రార్థన. తను చేస్తున్న ఈ త్యాగం అతనికి తెలిస్తే అతను తట్టుకోలేడని ఆమెకు తెలుసు. పురోహితుడు మంగళం భవతు అంటూ మంత్రాలు చదువుతుండగా అజయ్ ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం సంజన కళ్ళు మూసుకుంది. ఆమె కనురెప్పల చాటునుంచి 2 కన్నీటి చుక్కలు రాలి అగ్నిగుండంలో పడ్డాయి. ఆ అగ్ని సాక్షిగా కార్తీక్తో ఉన్న తన బంధం కాలి బూడిదైపోయిందని ఆమెకు అర్థమైంది. అజయ్ తన నుదుట సింధూరం దిద్దుతుంటే తన జీవితంలోని రంగులన్నీ ఆవిరైపోయి కేవలం బాధ్యత అనే నలుపు తెలుపు చిత్రం మాత్రమే మిగిలిందని సంజన ఆవేదన చెందింది. విధి ఆమెను ప్రేమించిన వాడికి దూరం చేసి తనను బంధించిన వాడికి భార్యను చేసింది. కార్తీక్ ఐఏఎస్ ర్యాంక్ సాధించిన సంతోషం ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. సంజన ఇంటికి తాళం వేసి ఉండటంతో అతను కంగారుగా వారి కాలేజీ స్నేహితుడు వాసుకి ఫోన్ చేశాడు. అవతలి నుంచి వాసు గొంతు వణుకుతోంది. కార్తీక్, నీకు విషయం తెలియదా? ఈ రోజే సంజన పెళ్లి రాజశేఖర్ కొడుకు అజయ్తో జరిగిపోయింది. ఇప్పుడే ముహూర్తం ముగిసింది అని చెప్పాడు. ఆ మాట వినగానే కార్తీక్ చేతిలోని ఫోన్ కిందపడి ముక్కలైపోయింది. అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సంజు, నన్ను మోసం చేశావా? కలెక్టర్ అయ్యాక రమ్మని పంపించి నేను సాధించిన రోజే వేరొకరి భార్యవయ్యావా అని పిచ్చివాడిలా అరిచాడు. ఆమె చేసిన త్యాగం వెనుక ఉన్న కారణం అతనికి తెలియదు. తన పేదరికం వల్లే ఆమె తనను కాదని డబ్బున్న రాజకీయ నాయకుడి కొడుకుని పెళ్లి చేసుకుందని అతను భ్రమపడ్డాడు. ఆ రాత్రంతా వైజాగ్ బీచ్ రోడ్డులో ఒంటరిగా తిరుగుతూ మనం ఎంత ఇష్టపడ్డా మన రాతలో లేనప్పుడు కన్నీళ్లు తప్పి ఇంకేం మిగలవు అని తనలో తాను కుమిలిపోయాడు. ప్రేమ మీద అతనికి నమ్మకం పోయింది. కార్తీక్ తన శిక్షణ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఎప్పుడు నవ్వుతూ అందరితో సరదాగా ఉండే కార్తీక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతని ముఖంలో నవ్వు మాయమైంది. కళ్లలో ఒక రకమైన కఠినత్వం వచ్చేసింది. అతనికి మహారాష్ట్ర కేడర్ కేటాయించబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. అతని మనసు ఇప్పుడు ఒక రాయిలా మారిపోయింది. ఆఫీసులో ఎవరైనా ప్రేమ, పెళ్లి అనే మాటలు ఎత్తితే అతనికి ఒళ్ళు మండుకొచ్చేది. సంజన చేసిన ఆ మోసం అతని మనసులో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఏ స్త్రీని చూసినా అతనికి సంజన గుర్తుకు రావడం, ఆమె వెన్నుపోటు పొడిచిందనే కోపం కలగడం పరిపాటిగా మారింది. అందుకే అతను ఎవరికీ దగ్గరవ్వకుండా కేవలం ఫైళ్ల మధ్య తన జీవితాన్ని గడుపుతున్నాడు. రాత్రింబవళ్లు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ తన వ్యక్తిగత బాధను ఆ పని ఒత్తిడిలో ముంచేయాలని ప్రయత్నించేవాడు. అతని కఠినమైన నిర్ణయాల వల్ల పూణేలో అతను ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. కాని ఆ కఠినత్వం వెనుక ఒక గాయపడిన ప్రేమికుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు. 3 ఏళ్లు గడిచిపోయాయి. సంజన జీవితం ఇప్పుడు ఒక యాంత్రికమైన దినచర్యగా మారిపోయింది. ఆమెకు ఇప్పుడు ఒక బాబు, పేరు అభి. ఆ చిన్న ప్రాణమే ఆమె బతుకుకు ఆధారమైంది. అజయ్తో ఆమె జీవితం బయటకు కనిపిస్తున్నంత అందంగా ఏమీ లేదు. అజయ్ తన తండ్రి రాజశేఖర్ అధికారాన్ని, అండను వాడుకుంటూ కొత్త కొత్త వ్యాపారాల్లో బిజీగా ఉండేవాడు. కాని ఇంటికి వస్తే అజయ్ ఒక భర్తలా కాకుండా సంజనను తను కొనుక్కున్న ఒక వస్తువులా చూసేవాడు. ఆమెపై అతనికి ప్రేమ లేదు, కేవలం పెత్తనం మాత్రమే ఉండేది. నువ్వు నాకు దక్కిన విజయవి అని అతను అంటుంటే సంజన లోలోపల ఏడ్చేది. సంజన హృదయం ఇప్పటికీ కార్తీక్ కోసమే పరితపిస్తున్నా ఒక బాధ్యత గల తల్లిగా, భార్యగా తనను తాను బంధించుకుంది. ఆ ఇంట్లో ఆమెకు లభించే గౌరవం కంటే అవమానాలే ఎక్కువైనా తన తండ్రి క్షేమం కోసం, తన బాబు భవిష్యత్తు కోసం అన్నింటినీ మౌనంగా భరిస్తూ వస్తోంది. ఆమె కళ్లలో ఆ పాత సంజన తాలూకు అల్లరి మాయమై ఒక గంభీరమైన విషాదం చోటు చేసుకుంది. అజయ్ తన రియల్ ఎస్టేట్ మరియు సాఫ్ట్వేర్ వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మహారాష్ట్రలోని అభివృద్ధి చెందుతున్న పూణే నగరం సరైనదని భావించి తన మకాంను అక్కడికి మారుస్తాడు. సంజన ఇష్టం లేకపోయినా తన 3 ఏళ్ల బాబు అభిని తీసుకుని అజయ్తో కలిసి పూణేకు చేరుకుంటుంది. కొత్త నగరం, కొత్త మనుషులు, అక్కడి వాతావరణం ఆమెకు కొంచెం ప్రశాంతతను ఇస్తుందని భావించింది. అయితే విధి ఎంత విచిత్రమైనదంటే సంజన ఏ వ్యక్తిని చూస్తే తను తట్టుకోలేని భయపడుతుందో, ఏ వ్యక్తికి తన ముఖం చూపించలేనని బాధపడుతుందో అదే కార్తీక్ అక్కడ కలెక్టర్గా పనిచేస్తున్నాడని ఆమెకు తెలియదు. ఢిల్లీలో తస్సు చేసి కార్తీక్ సాధించిన ఆ సివిల్స్ విజయం అతన్ని పూణే వంటి పెద్ద నగరానికి అధిపతిని చేసిందని ఆమె కనీసం ఊహించలేదు. తన గతాన్ని వైజాగ్ సముద్ర తీరంలోనే వదిలేసి వచ్చానని అనుకున్న సంజనకు పూణేలో తన జీవితం మరో భారీ మలుపు తిరగబోతోందని ఆ నిమిషాన అర్థం కాలేదు. పూణేలోని ఆ సెంట్రల్ పార్క్ ఆ ఆదివారం ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిలరావలు, పచ్చని చెట్ల మధ్య సంజన తన 3 ఏళ్ల బాబు అభిని తీసుకుని అక్కడికి వచ్చింది. బాబును ఒక స్టాండ్ ఊయలలో కూర్చోబెట్టి మెల్లగా ఊపుతోంది. ఆమె కళ్ళు బాబును చూస్తున్నా మనసు మాత్రం ఎక్కడో పాత జ్ఞాపకాల్లో విహరిస్తోంది.
ఒకప్పుడు కార్తీక్ మన బాబుకి ఏ పేరు పెట్టాలో కూడా చెప్పేవాడు కదా అని అనుకుంటూ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తుడుచుకుంది. అదే సమయంలో పూణే కలెక్టర్ కార్తీక్ తన తల్లి పార్వతమ్మ, చెల్లెలు కవితల ఒత్తిడి మేరకు పార్కుకు వచ్చాడు. రాత్రింబవళ్లు ఫైళ్లతోనే సరిపోతోందిరా, కాసేపు బయటగాలి పీల్చుకో అని తల్లి బ్రతిమిలాడటంతో కలెక్టర్ హోదాను పక్కన పెట్టి సాదాసీదా దుస్తుల్లో పార్కులోకి అడుగుపెట్టాడు. తన గమ్మెన్లను, సెక్యూరిటీని గేటు దగ్గరే ఆగిపోమని చెప్పి తన కుటుంబంతో కలిసి నడుస్తున్నాడు. చుట్టూ జనం ఉన్న కార్తీక్ మనసులో మాత్రం ఒక అంతులేని శూన్యం. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడో ఆగిపోయిందని, ఇక ఏదీ తనను సంతోషపెట్టలేదని అతను భావిస్తున్న క్షణం అది. నడుస్తూ వెళ్తున్న కార్తీక్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొంచెం దూరంలో ఒక స్త్రీ వంగి బాబుని ఊయల ఊపుతోంది. ఆ రూపం, ఆ జడ, ఆ చీరకట్టు అన్నీ తనకి బాగా తెలిసినట్టే ఉన్నాయి. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. లేదు, ఇది భ్రమ కాకూడదు, ఒకవేళ తనే అయితే అన్న అనుమానంతో మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. కార్తీక్ నీడ పడగానే సంజన ఎవరు అని తల ఎత్తి చూసింది. అంతే, ఆమె చేతిలోని బాబు బొమ్మ కింద పడిపోయింది. ఎదురుగా సూటు బూటు లేకపోయినా ఒక రాజసం ఉట్టిపడే వ్యక్తిత్వంతో కార్తీక్ నిలబడి ఉన్నాడు. సంజన. కార్తీక్ నోటి నుంచి మాట భారంగా వచ్చింది. సంజన నోట మాట రావడం లేదు. కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తోంది. ఆమె కళ్ల ముందు ఆనాటి వైజాగ్ బీచ్, కార్తీక్ ఢిల్లీ వెళ్తున్న క్షణాలు, తన తండ్రి అరెస్ట్ అన్నీ ఒక సినిమా రీలులా తిరిగాయి. కార్తీక్ కళ్ళలో అంతులేని కోపముంది. నన్ను ఎందుకు మోసం చేశావు అని ప్రశ్నిస్తున్నట్టుగా. అదే సమయంలో ఆమెను చూసినందుకు కలిగిన ఒక తెలియని బాధ కూడా ఉంది. సంజన కళ్లలో మాత్రం విపరీతమైన అపరాధ భావం, గిల్ట్. కార్తీక్ సాధించిన స్థాయిని చూసి గర్వపడాలో, లేక తన పరిస్థితిని చూసి ఏడవాలో ఆమెకు అర్థం కాలేదు. 3 ఏళ్ల విరహం, 1000 రోజుల మౌనం ఆ ఒక్క క్షణంలో బద్దలైంది. ఇద్దరి కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. చుట్టూ జనమున్నా అక్కడ కేవలం ఆ ఇద్దరు ప్రేమికులు మాత్రమే ఉన్నట్టుగా ప్రపంచం ఆగిపోయింది. ఆ పార్కులోని గాలి కూడా వారి నిశ్శబ్ద రోదనను విని స్తంభించిపోయింది. వారు పలకరించుకోలేదు, కనీసం ముట్టుకోలేదు. కాని వారి కన్నీళ్లు మాత్రం ఒకదానితో ఒకటి పోటీ పడుతూ గతంలోని గాయాలను తడిపి ముద్ద చేస్తున్నాయి. కార్తీక్, సంజన డిగ్రీ కాలేజ్ రోజుల్లో వారి వెంటే ఉండి వారి నవ్వులను, కబుర్లను దూరం నుంచి గమనించే మరో మనస్సు సూర్యచంద్రిక. కార్తీక్ ఏకాగ్రత, అతని నిశ్శబ్దం, ఆ కళ్ళలోని గంభీరత చంద్రికకు మొదటి నుంచే ఇష్టం. తను తెలియకుండానే కార్తీక్ను ప్రాణంగా ప్రేమించింది. కాని కార్తీక్ కళ్ళు ఎప్పుడూ సంజన కోసమే వెతుకుతాయని, అతని గుండె చప్పుడు కేవలం సంజన పేరునే జపిస్తుందని ఆమెకు త్వరగానే అర్థమైంది. నిజమైన ప్రేమంటే పొందటం కాదు, ప్రేమించిన వారు సంతోషంగా ఉండటం చూడటం అని నమ్మింది చంద్రిక. అందుకే తన మనసులోని భావాలను ఏ రోజూ పెదవి దాటనివ్వలేదు. కార్తీక్, సంజనలు కలిసి తిరుగుతుంటే తన గుండె లోపల రక్తం చిందినా ముఖంపై చిరునవ్వు చెదరకుండా వారిద్దరికీ మంచి స్నేహితురాలిగా ఉండిపోయింది. కార్తీక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు, సంజన పెళ్లి జరిగినప్పుడు చంద్రిక కూడా అంతే బాధపడింది. కాని కార్తీక్ పట్ల తనకున్న ఆరాధనను మాత్రం అలాగే గుండెల్లో దాచుకుని అతని జ్ఞాపకాలనే తన తోడుగా మార్చుకుంది. పూణే పార్కులో కార్తీక్ని చూసినప్పటి నుండి సంజన ప్రాణం విలవిల్లాడుతోంది. కలెక్టర్ అయి తను అనుకున్న స్థాయికి కార్తీక్ చేరుకున్నాడని సంతోషపడాలో, లేక ఇప్పటికీ తన జ్ఞాపకాల్లోనే ఉండిపోయి ఏ తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయాడని ఏడవాలో ఆమెకు అర్థం కాలేదు. కార్తీక్ తల్లి పలకరించినప్పుడు ఆమె కళ్ళలో ఉన్న దిగులు సంజను మరింత కలచివేసింది. కార్తీక్ ఇంకా పెళ్లి చేసుకోలేదు సంజు, మొండిగా ఉండిపోయాడు అన్న ఆ మాట సంజన మనసును ముక్కలు చేసింది. తను కార్తీక్ జీవితాన్ని నాశనం చేశానని కుమిలిపోతున్న సంజన ఒకరోజు పాత స్నేహితుడు వాసుకి ఫోన్ చేసింది. మాటల మధ్యలో వాసు ఒక చేదు నిజాన్ని బయటపెట్టాడు. సన్నా, ఆ రోజు నీ పెళ్లి తర్వాత కార్తీక్ ఎంత ఏడ్చాడో తెలుసు. కాని అతనికంటే ఎక్కువగా కుమిలిపోయిన మనిషి మరొకరున్నారు. అది సూర్యచంద్రిక. తను కార్తీక్ను ప్రాణంగా ప్రేమించింది. మీ ఇద్దరి ప్రేమ కోసం తను మౌనంగా ఉండిపోయింది. కార్తీక్ పెళ్లి చేసుకోలేదని తెలిసి తను కూడా పెళ్లి చేసుకోకుండా కేవలం అతని జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ నడుపుతున్నా ఆమె జీవితం మాత్రం శూన్యమని చెప్పాడు. ఈ విషయం వినగానే సంజన నిశ్చేష్టురాలైంది. తనకి తెలియకుండా తన కోసం ఒక ప్రాణం ఇంత త్యాగం చేసిందా అని ఆశ్చర్యపోయింది. తన వల్ల ఇద్దరు వ్యక్తులు, కార్తీక్, చంద్రిక, పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని తెలుసుకున్న సంజన తన అపరాధ భావం నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. కార్తీక్ జీవితంలో మళ్లీ కాంతి నింపగలిగేది చంద్రిక మాత్రమే అని ఆమె నమ్మింది. సంజన తన భర్తకు ఏదో కారణం చెప్పి తన బాబును తీసుకుని హైదరాబాద్కు చేరుకుంటుంది. మాదాపూర్లోని ఒక అత్యున్నతమైన ఐటీ పార్కులో సూర్యచంద్రిక ఆఫీసుంది. చంద్రిక ఇన్ఫోటెక్ అనే బోర్డు ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. 100 మంది ఉద్యోగులు, అత్యాధునికమైన క్యాబిన్లు. సూర్యచంద్రిక ఇప్పుడు ఒక శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్త, సీఈఓ. సంజన లోపలికి వెళ్ళినప్పుడు చంద్రిక ఒక మీటింగ్లో ఉంది. కాసేపటి తర్వాత సంజనను చూడగానే చంద్రిక కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఇద్దరూ హత్తుకున్నారు. ఎన్నేళ్లయింది సంజు నిన్ను చూసి
అని చంద్రిక మురిసిపోయింది. కాని సంజన గమనిస్తోంది. చంద్రిక ధరించిన ఖరీదైన చీర, ఆ హోదా వెనుక ఒక అంతులేని అలసట ఉంది. ఆమె నవ్వులో జీవం లేదు. ఆఫీస్ అంతా వెలుగులున్నా ఆమె కళ్ళలో మాత్రం ఒక చీకటి గది లాంటి వెలితి కనిపిస్తోంది. అది ఒంటరితనం ఇచ్చే వేదన అని సంజన వెంటనే గుర్తించింది. ఆ సాయంత్రం ఇద్దరూ ఒక ప్రశాంతమైన కాఫీ షాపులో కూర్చున్నారు. పలకరింపులు ముగిశాక సంజన అసలు విషయంలోకి వచ్చింది. చంద్రిక కళ్ళలోకి సూటిగా చూస్తూ, చంద్రిక, నువ్వు అనుకున్నది సాధించావు. 100 మందికి జీవితాన్ని ఇస్తున్నావు. కానీ నీ జీవితమేంటి? ఈ వయసు వచ్చినా ఇంకా ఎందుకు ఒంటరిగా ఉండిపోయావు? ఎవరినైనా మనసులో దాచుకున్నావా? అని అడిగింది. చంద్రిక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. బయట కురుస్తున్న చినుకులను చూస్తూ ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజం సంజన, నా జీవితం ఒక ఖాళీ పుస్తకం. అందులో ఒకే ఒక్కడి పేరు రాసుకున్నాను. అతను మరెవరో కాదు, కార్తీక్. సంజన షాక్తో చూస్తుండగా చంద్రిక కొనసాగించింది. డిగ్రీ రోజుల్లో నువ్వు కార్తీక్ వైపు చూస్తుంటే నేను నీ వెనుక ఉండి కార్తీక్ని చూసేదాన్ని. అతను నీకోసం రాసిన కవితలు వింటుంటే నా కోసం రాస్తే ఎంత బాగుంటుందో అని కలలు కనేదాన్ని. కాని కార్తీక్ కళ్ళలో నీ పట్ల ఉన్న ఆ గాఢమైన ప్రేమని చూశాక నా ప్రేమను బయట పెట్టడం అంటే మీ అందమైన బంధాన్ని అవమానించడమే అనిపించింది. అందుకే నా ప్రేమను నాలోనే సమాధి చేసుకున్నాను. నువ్వు వెళ్ళిపోయావు, కాని కార్తీక్ మీద నాకున్న ఇష్టం పోలేదు. అతని జ్ఞాపకాలే నా ఆస్తి. అవే నాకు ఈరోజు ఇంత సక్సెస్ సాధించే శక్తిని ఇచ్చాయి. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కూడా నాకు తెలియదు. కాని నా మనసు మాత్రం అతని పాదాల దగ్గరే ఆగిపోయింది. చంద్రిక మాటలు వింటుంటే సంజన గుండె చెరువైంది. తన కోసం ఒకరు కార్తీక్ కలెక్టర్ అయ్యి ఒంటరిగా మిగిలిపోతే మరొకరు చంద్రిక కోట్లు సంపాదించి కూడా అతని కోసం శూన్యంలో బతుకుతున్నారు. ఈ ఇద్దరి జీవితాలను చక్కదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు తనపై ఉందని సంజన బలంగా నిర్ణయించుకుంది. చంద్రిక మాటలు విన్న సంజన కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. తన కోసం ఇంతమంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయా అన్న బాధ ఆమెను దహించివేసింది. ఒక్క నిమిషం మౌనం వహించి చంద్రిక చేతులు పట్టుకుని భారంగా నిశ్వాసం విడిచింది. చంద్రిక, మన ప్రమేయం లేకుండానే కాలం మనల్ని వేరు చేసింది. నేను నా తండ్రి ప్రాణం కోసం కార్తీక్ను మోసం చేసి వేరొకరి భార్యనే ఈరోజు ఒక బిడ్డకు తల్లిగా నీ ముందు ఉన్నాను. కాని కార్తీక్, అతను పూణేలో కలెక్టర్గా ఉండి కూడా ఒక బ్రతికి ఉన్న శవంలా జీవిస్తున్నాడు. అతని కళ్ళలో ఆనందం లేదు, కేవలం నా మీద కోపం. ఆ కోపం వెనుక ఉన్న తీరని బాధ మాత్రమే ఉన్నాయి. అతను ఎవరినీ ప్రేమించలేడు, ఎందుకంటే అతని మనసు నిండా నేను ఉన్నాను. కాని ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే అర్హత, అంతకంటే గొప్ప ప్రేమ నీ దగ్గర మాత్రమే ఉంది. సంజన మాటలకు చంద్రిక షాక్ అయ్యింది. సంజన కొనసాగించింది. కార్తీక్ను పెళ్లి చేసుకుంటావా చంద్రిక? అతను ఇప్పుడు ఒంటరిగా కాలిపోతున్నాడు. అతనికి ఇప్పుడు ఒక అధికారి కంటే ఎక్కువగా ఒక ఓదార్చే తోడు, నీలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమికురాలి అవసరముంది. చంద్రిక ఒక్కసారిగా వెనక్కి తగ్గి, వద్దు సంజు, అది అసాధ్యం. కార్తీక్ నిన్ను ఆరాధించాడు. నా ప్రేమ అతనికి ఎలా నచ్చుతుంది? పైగా ఈ వయసులో ఎన్ని ఏళ్ల తర్వాత పెళ్లి ఏంటి? నేను అతని జ్ఞాపకాలతోనే ఉండిపోతాను అని నిరాకరించింది. కాని సంజన వదలలేదు. జ్ఞాపకాలు ఆకలిని తీర్చవు చంద్రిక, ఒంటరితనాన్ని పోగొట్టవు. రేపు కార్తీక్ వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు అతని పక్కన ఎవరుంటారు? నేను బాధ్యతగల భార్యగా నా సంసారంలో ఉండొచ్చు. కాని నా వల్ల జీవితాన్ని పోగొట్టుకున్న కార్తీక్ ఇలాగే ఉండిపోతే నేను ప్రశాంతంగా చనిపోలేను. అతని బాధను పూణే పార్కులో నా కళ్ళతో చూశాను. నా మీద ఉన్న కోపంతో తనని తాను శిక్షించుకుంటున్నాడు. నువ్వు వెళ్తేనే అతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఇది నా కోరిక కాదు, నా ప్రార్థన అని కన్నీళ్లతో బ్రతిమిలాడింది. కార్తీక్ పడుతున్న వేదన గురించి సంజన వివరిస్తుంటే చంద్రిక మనసు కరిగింది. తను కూడా ఎన్నేళ్లని ఇలా మౌనంగా ఉండగలదు? ప్రేమించిన వాడికి తోడుగా ఉండే అవకాశం వస్తే అది వదులుకోవడం కూడా తప్పే అనిపించింది. చివరకు సంజన కళ్ళలోకి చూస్తూ తల ఊపి మౌనంగా తన అంగీకారాన్ని తెలిపింది. ఆ క్షణం సంజన గుండె మీద ఉన్న ఒక పెద్ద రాయి తొలగిపోయినట్టు అనిపించింది. హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన సంజన మొదట కార్తీక్ తల్లి పార్వతమ్మను, చెల్లెలు కవితను రహస్యంగా కలుస్తుంది. వారిని చూడగానే సంజన దుఃఖం ఆపుకోలేకపోయింది. అపరాధ భావంతో వారి పాదాలపై పడి ఏడ్చింది. నన్ను క్షమించండి అత్తయ్య. ఆనాడు కార్తీక్ను నేను మోసం చేయలేదు, నా తండ్రి ప్రాణం కోసం బలైపోయాను అంటూ అప్పుడు జరిగిన ఆర్థిక నేరం కేసు, రాజశేఖర్ పెట్టిన నిబంధన గురించి కన్నీళ్లతో వివరించింది. అంతకాలం సంజనను తప్పుగా అర్థం చేసుకున్న పార్వతమ్మ మనసు కరిగింది. నీలో ఇంత బాధ దాచుకుని మా కార్తీక్ను కలెక్టర్ చేశావా తల్లి అని ఆమెను ఓదార్చింది. అప్పుడే సంజన చంద్రిక గురించి ప్రస్తావించింది. కార్తీక్ ఒంటరితనాన్ని నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. చంద్రిక కూడా అతని కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి వేచి ఉంది. కార్తీక్ జీవితంలో మళ్లీ వెలుగులు రావాలంటే అది చంద్రిక వల్లే సాధ్యం. మీరే కార్తీక్ను ఒప్పించాలి అని వారిని వేడుకుంటుంది. సంజనలోని నిస్వార్థమైన ప్రేమను చూసి వారు చంద్రికను కోడలిగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. కార్తీక్ పూణేలోని తన కలెక్టర్ ఛాంబర్లో ఫైళ్లను చూస్తూ సీరియస్గా ఉన్నాడు. తన తల్లి,
చెల్లెలు వచ్చి చంద్రికతో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అతను ఒక్కసారిగా మండిపడ్డాడు. నా జీవితంలో పెళ్లి అనే మాటకు తావులేదు. మీరు మళ్ళీ ఈ విషయం ఎత్తకండి అని కరాఖండిగా చెప్పేశాడు. సరిగా అప్పుడే సంజన ఆ గదిలోకి అడుగుపెడుతుంది. కార్తీక్ ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆమె అతని టేబుల్ ముందుకు వచ్చి నిలబడింది. కార్తీక్, నన్ను చూసి నువ్వు కోప్పడొచ్చు, అసహ్యించుకోవచ్చు. కాని నా మాట ఒక్కటి విను. నా తండ్రి కోసం నిన్ను దూరం చేసుకున్నప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఇలా ఒంటరిగా ఉంటూ నన్ను రోజూ శిక్షిస్తున్నావు. నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే, నన్ను నువ్వు క్షమించాలనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకో. చంద్రిక నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను నీ భార్యగా నీ పక్కన లేకపోయినా నువ్వు ఒక ఇంటివాడివై సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. అదే నాకు నువ్వు ఇచ్చే అతిపెద్ద గౌరవం అని ప్రాధేయపడింది. కార్తీక్ కళ్ళలోకి చూస్తూ ఆమె అన్న మాటలు అతని కఠినత్వాన్ని కరిగించాయి. సంజన సంతోషం కోసమే తను కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆమె సంతోషం కోసమే తను ఈ పెళ్లికి ఒప్పుకోవాలని గ్రహించాడు. సుదీర్ఘమైన మౌనం తర్వాత భారంగా తల ఊపి అంగీకరించాడు. అదే వారంలో కార్తీక్ సూర్యచంద్రికల నిశ్చితార్థం అతి కొద్దిమంది సమక్షంలో సంజన దగ్గరుండి జరిపిస్తుంది. కార్తీక్ ఉంగరం తొడుగుతున్నప్పుడు సంజన కళ్ళలో నీళ్లు తిరిగినా అది ఒక బాధ్యత తీరిన తృప్తితో కూడిన ఆనంద బాష్పాలు. పెళ్లి మండపం సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. కాని ఇది ఒక సాధారణ వివాహం కాదు. ఇక్కడ ఒకరు తన ప్రేమని మరొకరికి ధారపోస్తున్నారు. సంజన పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. కార్తీక్ పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నాడు. అతని పక్కన వధువుగా సూర్యచంద్రిక. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తన ఆరాధ్య దైవం పక్కన కూర్చున్నానన్న భావన ఆమె కళ్లలో కనిపిస్తోంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా కార్తీక్ కళ్ళు మాత్రం జనలో ఒకే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. దూరంగా ఒక స్తంభం చాటు నిలబడి కన్నీళ్లను తుడుచుకుంటూ చిరునవ్వు చిందిస్తున్న సంజన అతనికి కనిపించింది. ఆమె కళ్లలో నువ్వు సుఖంగా ఉండాలి, కార్తీక్ అనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. కార్తీక్ చంద్రిక మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు సంజన గుండె ఒక్కసారిగా బరువెక్కింది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి వేరొకరికి సొంతమవుతున్నాడన్న నిజం భరించలేనంత బాధను కలిగించిన అతను ఒంటరితనం నుండి విముక్తి పొందుతున్నాడన్న తృప్తి ఆమెను ఓదార్చింది. ఒక ప్రేమికురాలిగా విధి చేతిలో ఓడిపోయినా ఒక స్నేహితురాలిగా కార్తీక్ జీవితాన్ని నిలబెట్టి తను గెలిచానని ఆమె గర్వపడింది. శోభనం రాత్రి గదిలోకి అడుగుపెట్టిన కార్తీక్ మనసులో ఇంకా ఏదో వెలితి. చంద్రిక అతని మానసిక స్థితిని అర్థం చేసుకుంది. ఆమె అతని దగ్గరకు వచ్చి మౌనంగా కాసేపు నిలబడింది. కార్తీక్, ఈ క్షణం మన జీవితంలో ఒక కొత్త మలుపు. నాకు తెలుసు, నీ మనస్సులో సంజన స్థానం శాశ్వతమని. దాన్ని నేను ఎప్పటికీ భర్తీ చేయలేను. ఆ ప్రయత్నం కూడా చేయను అంది చంద్రిక నెమ్మదిగా. కార్తీక్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. చంద్రిక కొనసాగించింది. నిజానికి నేను నిన్ను ప్రేమించాను, నువ్వు సంజనను ప్రేమించావు. కాని సంజన మన ఇద్దరినీ ప్రేమించి మన గురించి ఆలోచించి ఈరోజు మనల్ని కలిపింది. మన ఈ వైవాహిక జీవితం సంజన మనకు పెట్టిన భిక్ష. తను చేసిన త్యాగం ముందు నా ప్రేమ, నీ బాధ చాలా చిన్నవి. నీకు తోడు ఉంటూ సంజన కోరుకున్నట్లు నిన్ను సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం. చంద్రిక మాటల్లోని పరిణతి, సంజన పట్ల ఆమెకున్న గౌరవం కార్తీక్ను కదిలించాయి. తను కేవలం ఒక గతంలోనే బతుకుతూ తన కోసం వేచి ఉన్న చంద్రికను, తన క్షేమం కోరిన సంజనను ఇబ్బంది పెడుతున్నానని అతను గ్రహించాడు. సంజన తనకిచ్చిన ఈ కొత్త జీవితానికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రిక చేయి పట్టుకుని ఆమెలోని స్వచ్ఛమైన ప్రేమని గౌరవిస్తూ బాధ్యతగల భర్తగా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. 2 త్యాగాలు సంజన, చంద్రికలవి కలిసి ఒక కొత్త సంసారానికి పునాది వేశాయి. కార్తీక్ చంద్రికల వివాహం పూర్తయిన తర్వాత పూణే నగరం మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది. కాని ముగ్గురు వ్యక్తుల అంతరంగం మాత్రం పూర్తిగా మారిపోయింది. పెళ్లి వేడుక ముగిశాక సంజన తన సామాన్లను సర్దుకుని తన భర్త అజయ్ మరియు బాబు అభిని తీసుకుని తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లడానికి సిద్ధమైంది. వెళ్లే ముందు ఆఖరిసారిగా కార్తీక్ చంద్రికలను కలుస్తుంది. కార్తీక్ కళ్ళలో ఇప్పుడు ఒకప్పుడు ఉన్న కసి, కోపం లేవు. సంజన చేసిన త్యాగం తెలిసాక అతనిలో ఒక ప్రశాంతత చోటు చేసుకుంది. చంద్రిక సంజన చేతులు పట్టుకుని, నీవు ఇచ్చిన ఈ బాధ్యతను నా ప్రాణం ఉన్నంతవరకు కాపాడుకుంటాను సంజు అని మాట ఇస్తుంది. సంజన చిరునవ్వుతో తన మనసులోని భారమంతా దిగిపోయినట్లుగా అనుభూతి చెందుతూ అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. ఏళ్ల తర్వాత కార్తీక్ ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజల మన్నలు పొందుతున్నాడు. అతని ప్రతి అడుగులో చంద్రిక నీడలా తోడుంటుంది. అటు సంజన కూడా తన గతాన్ని ఒక పవిత్రమైన జ్ఞాపకంగా గుండెలు దాచుకుని బాధ్యతగల తల్లిగా, భార్యగా తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది. అజయ్లో కూడా సంజన పట్ల ఉన్న పెత్తనం తగ్గి ఒక రకమైన గౌరవం ఏర్పడుతుంది. వారిద్దరూ భౌతికంగా కలిసి లేకపోయినా ఒకరి క్షేమం మరొకరు కోరుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకున్న ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కథా సారాంశం: రాతలో లేని ప్రేమ కన్నీళ్లు మిగిల్చవచ్చు, కాని ఆ కన్నీళ్ల నుండి
ఇంకొకరి జీవితాన్ని వెలిగించే సంకల్పం ఉంటే ఆ త్యాగం ప్రేమ కంటే గొప్పగా మిగిలిపోతుంది. సంజన తన తండ్రి కోసం ప్రేమను వదులుకుంది. చంద్రిక కార్తీక్ కోసం తన యవ్వనాన్ని త్యాగం చేసింది. కార్తీక్ తన కోపాన్ని వీడి సంజన సంతోషం కోసం కొత్త జీవితాన్ని స్వీకరించాడు. ఈ ముగ్గురి జీవితాలు లోకానికి ఒకటే చెబుతాయి. ప్రేమ అంటే కేవలం ఒక వ్యక్తిని సొంతం చేసుకోవడం కాదు. వారు నీ పక్కన లేకపోయినా, ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునే నిస్వార్థమైన భావం. అలా వారి కథ విధి ఆడే వింత నాటకంలో ఓడిపోయినట్లు కనిపించినా, మానవీయ విలువల ముందు గొప్పగా గెలిచి, ఒక మధురమైన జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయింది.